సూపర్ అండి. ప్రియదర్శి గారి రెస్పాన్స్ ఏంటి? ప్రియాకు నాకు చూసిందైతే షీ ఫీల్స్ వెరీ పాజిటివ్, చాలా బాగా నచ్చింది. ఓకే. ఏమో పొద్దున కూడా వచ్చేటప్పుడు పెద్ద హిట్ అవుద్దన్న ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పి చెప్పింది. ఓకే. షీ లైక్స్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా సరే నా మీద చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఓకే. బట్ షీ లైక్స్ ఇట్. షీ లైక్స్ ఇట్. చిన్న చిన్న నువాన్సెస్ కూడా పెడుతున్నప్పుడు అండ్ షీ పర్టికులర్గా పట్టుకొని చెప్తూ ఉంటుంది. ఎస్ సార్. ఓకే అండి. ఇవి మనకి ప్రస్తుతానికి మీరు అన్నది ఇందాక ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అంతా కూర్చొని వచ్చే సినిమాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దేవరా ఆడుతుంది. దేవరా పక్కన సుందరం సినిమా వచ్చింది కార్తీక్ అది. అది కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే థియేటర్ రావడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కంటెంట్ ఉంటే వస్తామని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనకి 11th అనేది కూడా పూల్ చేస్తారని ఆశిద్దాం మీరు. కమింగ్ టైమింగ్ కూడా దసరా టైమింగ్ వస్తున్నాం. ఎస్. ఇంకా వేరే సినిమాలు కూడా ఏం లేవు కదా? ఉన్నా సరే వీళ్ళు స్టాండ్ అవుట్ అన్న నమ్మకం అయితే ఉంది. ఓకే. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మరి చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మీ సిస్టర్ సమంత ఫస్ట్ సినిమాలో బ్రదర్గా వేశారు. ఆ ఇష్యూ ఒకటి రన్ అవుతుంది, నిన్న స్పందించారు. ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కార్నర్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం? అంటే నేను చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుస్తుంది. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అంటే సాఫ్ట్ కార్నర్ అయిపోయామో అది కరెక్ట్ కాదు అసలు. అంటే సమ్ టైమ్స్ నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. అంటే ఎస్పెషలీ వెన్ పొలిటీషియన్స్ లైక్ దిస్ కమ్ అండ్ టాక్. ఇంత అంటే వాళ్ళు ఒక రెస్పెక్ట్ఫుల్గా చేయాల్సిన వాళ్ళు మనల్ని గవర్న్ చేయాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే, బట్ షీ ఆల్సో అపాలజైజ్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ వి డోంట్ ఇంకా పెద్దది చేయకన్నా టు మూవ్ ఆన్ అన్న ఫీలింగ్. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ కాంట్ బీ అండ్ ఈ మధ్యకాలంలో క్లబ్ అయిపోతుంది, క్లబ్జీ అయిపోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్గా రెండు మిక్స్ అయిపోతుంది. ఇందులో సపరేట్గా ఉండేది కదా. మనం ఏపీ చూసుకున్నట్టయితే జయదేవ్ గారు, మీ కో బ్రదర్ గారు, తను కూడా సఫర్ అయ్యారు పొలిటికల్గా అని చెప్పేసి చాలా వీడియోలు అవి చూసాము. ఈ డిస్కషన్ జరుగుతుంటాయి. అసలు సఫర్ అయ్యేదంటే హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, హీ కెన్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. అతనికి అది చాలా ఈజీ. హీ ఈజ్ జస్ట్ అ చాయిస్ బికాస్ బిజినెస్ వైజ్ చూస్తుంటే హీ నీడ్స్ హిస్ టైమ్ దేర్. రెండింటికి టైం ఇవ్వలేను అని చెప్పి దట్స్ అ డెసిషన్ హీ హెస్ టేకెన్. అండ్ దేర్ ఇస్ నో రిగ్రెట్స్ ఓవర్ దేర్. అండ్ హీల్ కమ్ బ్యాక్ సమ్ అదర్ టైమ్. అండ్ దెన్ అగైన్ వెన్ హీ కెన్ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ ద పీపుల్ హీల్ కమ్ అండ్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ మ్యాన్ అండ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఎవరో ఏదో అన్నారని భయపడిపోయి పక్కకి లేదైతే ఛాన్సే లేదు. ఓకే. వెరీ కాన్ఫిడెంట్ అనమాట అయితే. యా. ఇంకొకటి అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు ఓన్లీ సినిమా ఒకటేనా, ఫర్దర్గా బిజినెస్లో ఏమైనా ఉన్న ప్లాన్ ఉందా? నాకు సీక్రెట్ బీస్ట్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ సప్లిమెంట్ బ్రాండ్ ఒకటి ఉందా? ఓకే. వి స్టార్టెడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసాం. అండ్ డూయింగ్ ప్రిటీ గుడ్ ఫర్ ఎ న్యూ కమర్.